హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకేం చూపించబోతున్నాను అని అంటే బ్లూ స్ప్రింగ్స్ క్లియర్ వాటర్ లేక్. నేను 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా దాని గురించి. సైక్లోన్ అప్పుడు క్లోజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేశారు. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. లెట్స్ గెట్ స్టార్ట్. మార్నింగ్ 10:30 కల్లా స్టార్ట్ అయ్యామనమాట. నేనేం బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. అందుకోసం నేను అస్మిత ఆంటీ తోటి వెళ్తున్నాను. ఇంకా వాళ్ళ సిస్టర్ కూడా. వీళ్ళు నాకెలా పరిచయం అయ్యారంటే సత్యసాయి బాబా కమ్యూనిటీ త్రూ నాకు వాళ్ళు పరిచయం అయ్యారనమాట. చాలా మంచి పీపుల్. అయితే ఏమైందంటే అదేంటో తెలీదు గానీ, నేను స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా సన్నీగా ఉంటది. కానీ నేను ఆ ప్లేస్‌కి రీచ్ అయినప్పుడు మాత్రం వర్షం పడతనే ఉంటది. చూడండి వెదర్. వర్షం అయితే చాలా పడడం అయితే స్టార్ట్ అయ్యింది. ఏం చేయాలో తెలీదు. బట్ మేమైతే లొకేషన్‌కి రీచ్ అయిపోయాము. ఒక 2.5 అవర్స్‌లో. ఏదైతే అది అయింది అని చెప్పి మేము వెళ్ళాము. ఆల్మోస్ట్ 2.5 అవర్స్‌లో మేము అక్కడ రీచ్ అయిపోయాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది కాదు లొకేషన్. అక్కడి నుంచి మళ్ళీ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అక్కడ స్టిక్ చేశారనమాట. అవి ఫాలో అవుతే మళ్ళీ ఒక 10 మినిట్స్‌లో మళ్ళీ రీచ్ అవుతాం. అక్కడి నుంచి ఒక చిన్న డ్రైవ్. మేము పిక్నిక్ కోసం అని చెప్పి ఆంటీ అన్నీ తెచ్చారనమాట. స్నాక్స్ ఇంకా అవన్నీ అక్కడికి తీసుకెళ్ళి మేము అక్కడ తిందామని డిసైడ్ అయ్యాము. నేనైతే శాండ్విచ్ తిన్నా, ఆకలవుతుంది అని చెప్పి ఆంటీ నాకు అప్పుడే ఇచ్చేశారు. అక్కడ వాళ్ళు రాసిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయితే మేమైతే రీచ్ అయిపోయాము. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇది జస్ట్ ఇక్కడ ఎంట్రన్స్‌లో ఇప్పుడు లోపలికెళ్తే మీకు చూపిస్తాను. నా లైఫ్‌లో ఇంత బ్యూటిఫుల్ వ్యూ చూడడం ఫస్ట్ టైం. అయితే ఆల్మోస్ట్ లైక్ నేనొచ్చిన కొత్తలో సైక్లోన్ వచ్చిందనమాట. అప్పుడు ఈ ఏదో ఒక రాక్ పడి బ్లూ స్ప్రింగ్స్ అనేది క్లోజ్ చేసేశారు. అయితే అప్పటి నుంచి మళ్ళీ ఓపెన్ అవ్వలేదు. జస్ట్ ఇప్పుడు లాస్ట్ మంత్ ఒక్కటే ఓపెన్ అయ్యింది. ఇంకా అది ఓపెన్ అయిందన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఉంది. బట్ వెళ్తానో లేదో అని అనుకుంటూ ఫైనల్‌గా వెళ్ళాను. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అని అంటే ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ వాటర్. ప్రపంచం మొత్తంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లియర్ వాటర్ రిసోర్స్ అని అంటారు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే న్యూజిలాండ్‌లో మోస్ట్ ఆఫ్ ద బాటిల్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఇక్కడి నుంచే సప్లై అవుతుందంట. ఇక్కడి నుంచి చూస్తే మీకు జస్ట్ వాటర్ లాగా ఇంతే ఎక్కువ డీప్‌గా ఉన్నట్టు అనిపించట్లేదు కదా, కానీ అది 120 ఫీట్ డీప్ ఉందన్నమాట. ఒక 5 మినిట్స్ వాక్ చేస్తుంటే ఈ లొకేషన్ వచ్చింది. అస్మిత ఆంటీ ఇంకా వాళ్ళ సిస్టర్. ఇది ఇంకా ముందుకు వెళ్తే ఇంకా మెయిన్ వ్యూ పాయింట్ వస్తదనమాట. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూ వచ్చేలాగా నేను రికార్డ్ చేశాను. ఈ మొత్తం వాక్ వచ్చేసి ఒక 10-15 మినిట్స్ వాక్ ఉందనమాట. పెద్దగా ఏం కష్టం ఏం లేదు. డిఫికల్టీ లెవెల్ అట్లా ఏం లేదు. జస్ట్ వాక్ అంతే. అండ్ ఇక్కడ పిక్నిక్ లాగా చెట్టు కింద కూర్చొని మనం లంచ్ కూడా చేయొచ్చు అనమాట. మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. అక్కడ ఉన్నారు కదా వాళ్ళు తెలుగు ఫ్యామిలీయే. అంటే వాళ్ళు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది. సరే మేము కూడా ఇక్కడ ఒక బెంచ్ లాగా ఉంది కదా అని చెప్పి మేము కూడా ఇక్కడ కూర్చున్నాము. జస్ట్ ఒక స్నాక్స్ లాగా అలా ఏమైనా తినొచ్చులే, శాండ్విచ్ అండ్ ఫ్రూట్స్ అని చెప్పి ఇక్కడ కూర్చొని జస్ట్ స్నాక్స్ అలా తిని మళ్ళీ ముందుకు వెళ్ళామన్నమాట. కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే ఈ వ్యూ పాయింట్ కనిపిస్తదనమాట. అక్కడ గ్లాంపింగ్ సైట్ కూడా మీకు కనిపించిందో లేదో, మొత్తం అంటే క్యాంపింగే కానీ మొత్తం కవర్డ్ లాగా ఫ్యాన్సీ లాగా ఉంటుంది. మనం అది బుక్ చేసుకొని అక్కడ ఓవర్ నైట్ స్టే కూడా చేయొచ్చనమాట. ఇదే ఆ సైట్. అలా మీరు నడుచుకుంటూ వెళ్తే ఆ నేచర్ సౌండ్స్ కానీ, ఆ వాటర్ సౌండ్ కానీ ఎంత మంచిగా అనిపిస్తదో. అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అన్నీ మంచిగా అరేంజ్ చేసి ఉంటాయి. కానీ ఫుడ్ మాత్రం దొరకదు. మనం ముందే ప్యాక్ చేసుకొని వెళ్ళాలి అనమాట. దగ్గరలో ఏం షాప్స్ ఉండవన్నమాట. మనం డ్రైవ్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడైనా స్టాప్ చేసి తీసుకోవచ్చు. లేదు అంటే ఇంటి నుంచి తెచ్చుకుంటే ఇంకా బెటర్. ఇక్కడి నుంచి వ్యూ అయితే అసలు నేనైతే అలానే చూస్తుండిపోయాను. వర్షం పడుతుంది, పడినా కూడా అలానే ఉన్నాం మేమైతే. నేనైతే హ్యాట్ పెట్టుకున్నా అండ్ జాకెట్ వేసుకున్నా. అందరం రెయిన్ కోట్స్ అలా వేసుకొని మేనేజ్ చేసేసామన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. న్యూజిలాండ్ వెదరే అలా ఉంటది. చాలా వియర్డ్. మేము ఆక్లాండ్ నుంచి స్టార్ట్ అయినప్పుడైతే చాలా సన్నీగా ఉంది. మొత్తం కాలిపోతుండే అనమాట. కానీ మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లగా క్లౌడీ అయ్యి దాని తర్వాత చిన్నగా వాన స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ మేము అక్కడ చూసిన తర్వాత రివర్స్ వెళ్ళామా మొత్తం. ఇంకా బయటికి వెళ్ళే టైంలో మళ్ళీ సూర్యుడు బయటకు వచ్చాడు. మళ్ళీ అప్పుడు సన్నీ అయ్యింది. సో మేము ఆల్మోస్ట్ లైక్ సన్నీ, క్లౌడీ,
రెయినీ మళ్ళీ విండీ కూడా చాలా గాలి. మీకు ఇప్పుడు చూపిస్తాను వినండి. Yeah, auntie. I only drink Indian tea. Yeah. ఇప్పుడే మంచిగా తినేసి మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చేసాము. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సన్నీగా ఉండేసరికి వీ క్రేవ్డ్ ఫర్ ఐస్ క్రీమ్. అక్కడ మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాము. నేనైతే డచ్ చాక్లెట్ కోన్ తీసుకున్నాను. అది కూడా ప్లేస్ చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఆంటీ కూడా మంచిగా పోహా ఇంకా టీ అవన్నీ తీసుకొచ్చేసరికి మాకు ఇంకా మంచిగా తిని బ్యూటిఫుల్ వ్యూస్ని చూసి మంచి ట్రిప్ని అయితే ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా 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 నచ్చింది. నా బకెట్ లిస్ట్లో నుంచి అయితే ఒకటి నేనైతే టిక్ చేసుకోగలిగాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా నేను దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, బట్ అయ్యింది. మీకు ఈ వ్యూ ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.